ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం మే 17వ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం వృషభ రాశి వారికి ఎలా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 2:30 తర్వాత ఒక పెద్ద వార్త మీకు వినిపిస్తుంది. శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిశక్తి పీఠం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల కలహాలు, ప్రేమించిన వారు దూరం కావటం, డబ్బు వ్యాపార సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంబంధాల సమస్యలు, గ్రహదోషాలు, భూమి వాస్తు సమస్యలు, ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత గారిని సంప్రదించండి. గురూజీ గారి ఫోన్ నెంబర్ 9908806652. నమ్మకంతో గురూజీ గారికి కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. ఆ వార్త ఏంటి, అది మీకు సంతోషాన్ని ఇస్తుందా లేదా బాధను కలిగిస్తుందా, అలాగే ఎటువంటి ప్రతికూలతలు ఈరోజు దినఫలాల్లో వృషభ రాశి వారు చూడబోతున్నారు. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి వృషభ రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక, వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోషిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అలాగే ఇక వీరు అనేది భవిష్యత్తు ప్రణాళికకు సంబంధించిన స్థానం శుక్రుడు. మీ యొక్క రాశి నుండి 7వ స్థానంలో ఉన్నాడు. ఇది భాగస్వామ్యం, వివాహం మరియు కొత్త ఒప్పందాలకు చాలా అనుకూలం. ఇక శుక్రుడు మీ యొక్క రాశికి అధిపతి. ఆయన ఇప్పుడు మీ యొక్క 2వ స్థానంలో అంటే ధనస్థానంలో సంచరిస్తున్నాడు. ఇది చెబుతుంది ఏంటి అంటే గనక, మీరు ఈరోజు పొందబోయే వార్త ఆర్థిక పరంగా లేదా కుటుంబ సంబంధంగా ఎంతో ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. రాహు మరియు కేతు చతుర్థ, దశమ స్థానాల మీద ప్రభావం చూపబోవడంతో మీ గృహ జీవితం కానీ మరియు వృత్తి జీవితం కానీ రెండింటికి లేదా ఒక మలుపు దశ అనేది కనిపిస్తుంది. అయితే ఈరోజు ఉదయం మీరు సాధారణంగానే మీ యొక్క పనులు చేస్తూ ఉంటారు. కానీ మధ్యాహ్నం 2:30 తర్వాత ఒక ఫోన్ కాల్ కానీ, మెసేజ్ కానీ లేదా ఒక వ్యక్తి ద్వారా మీకు వచ్చే వార్త మీ యొక్క జీవితంలో ఒక కొత్త మార్గాన్ని తెరుస్తుంది. ఆ వార్త ఏంటంటే, ఇది మీరు చాలా కాలంగా ప్రయత్నిస్తున్న విషయం. అది ఉద్యోగం కావచ్చు, కోర్టు కేసు కావచ్చు, వ్యాపార అనుమతి కావచ్చు, లేదా ఒక ముఖ్యమైన వ్యక్తి నుండి మద్దతు కావచ్చు. అది ఈరోజు అనూహ్యంగా సానుకూలంగా పరిమితి. కొంతమందికి అది ఉద్యోగ ప్రమోషన్ రూపంలో వస్తుంది. ఇంకొంతమందికి ఇది కొత్త ఆర్థిక అవకాశం అంటే లాభం కానీ, కొత్త ప్రాజెక్టు రూపంలో కానీ కనిపిస్తుంది. మరికొంతమందికి ఇది కుటుంబంలో ఒక శుభవార్త. ఉదాహరణకు పెళ్లి నిర్ణయం, గర్భధారణ సంబంధించిన వార్త లేదా విదేశీ అవకాశం. మీరు ఈ వార్త విన్న వెంటనే గుండెలో ఒక తేలిక, కళ్ళల్లో ఆనందం, కంటతడి కనిపిస్తుంది. చాలా కాలం తర్వాత మీరు మీ యొక్క ప్రయత్నాలు ఫలితం వచ్చినట్లుగా భావిస్తారు. సో చూసారు కదండి ఫ్రెండ్స్, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవతారాధన మేలు చేస్తుంది, విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది.
మీ శక్తి మేరకు దాన ధర్మాలు చెయ్యండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.